న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వరద ప్రభావిత గ్రామాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాము అంటూ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల పుచ్చిబాబు అన్నారు. మంగళవారం ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత గ్రామాలైన లంక, టానీలంక, కూనలంక, గురజాపులంక, కొమనగిరి, లంక గ్రామాల్లో ఎన్డీఏ నాయకులతో కలిసి పర్యటించారు. బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీనిచ్చారు. పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వరద ప్రభావిత గ్రామాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాము అంటూ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల పుచ్చిబాబు అన్నారు. మంగళవారం ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత గ్రామాలైన లంక, టానీలంక, కూనలంక, గురజాపులంక, కొమనగిరి, లంక గ్రామాల్లో ఎన్డీఏ నాయకులతో కలిసి పర్యటించారు. బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీనిచ్చారు. వచ్చండి. వచ్చే ఆధారం లేక అలా అడ్డుపగలు చెట్లు వస్తున్నారు చెప్పు ఆయన బాబు ఉపకారం లేనప్పుడు 24 వేస్తారు. వచ్చండి. మరి గత వారం రోజుల నుంచి కూడా గోదావరి వృద్ధితో వల్ల మా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న ఈ లంక గ్రామాలన్నీ కూడా ముప్పుకు గురవడం మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో భాగంగా ఈరోజు ముమ్మిడివరం మండలంలో ఉన్న లంక, తానేలంక, కోనాలంక, గురజాపులంక గ్రామాలకి రావడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి వాటర్ ఉండడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక్కడ లంకలో ఉన్న వాసులందరికీ కూడా మన నిత్యావసర సరుకులు అందించాలన్న ఉద్దేశంతో మరి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల రైస్, 1 కేజీ మజ్జి నూనె, 1 కేజీ కందిపప్పు, అదేవిధంగా 2 రకాల కూరగాయలు కూడా వీళ్ళందరికీ బెనిఫిషియరీలుగా పంచిపెట్టడం జరిగింది. మరి అదే కాకుండా ఏదైతే హౌస్ మునిగిపోయిన హౌస్ లోకి నీరు వెళ్ళినాయి అటువంటి వాళ్ళందరినీ కూడా బెనిఫిషరీస్ అందరినీ ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా కుటుంబానికి 3000 రూపాయల ఆర్థిక సాయం ఈరోజు ప్రభుత్వం ద్వారా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. మరి ఏదైనా సరే ఈ లంక గ్రామాలు వరదలు వచ్చినప్పటికీ తీవ్రమైన ఇబ్బందులు ప్రతి సంవత్సరం కూడా గత 2 సంవత్సరాల క్రితం అయితే సుమారు 72 అడుగులు గోదావరి రావడం, అప్పుడు సుమారు 1 నెల రోజులు లంకలో ఉంటాం, లంక అంతా మునిగిపోవడం వల్ల మరి ఈ రోజు కూడా ఈ లంకలో ఉన్న పంటలన్నీ కూడా ఏదైతే హార్టికల్చర్ పంటలు ఉన్నాయో, కూరగాయ తోటలు కానీ, మొక్కజొన్న కానీ అన్ని కూడా పూర్తిగా పాడైపోతున్నాయి. ఇవన్నీ కూడా మరి హార్టికల్చర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి రైతులందరినీ కూడా ఆదుకుంటాం. అదేవిధంగా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా నియోజకవర్గం సముద్రానికి దగ్గరలో ఉండటం వల్ల ఈ వరదలు వచ్చినప్పుడల్లా మనకున్న స్లూయిస్లు అన్ని మూసేయడం వల్ల పైనుంచి వచ్చిన నీరంతా కూడా
వరి చేల్లో కూడా పొడి చేసి మన నియోజకవర్గంలో చేలన్నీ కూడా తొలకరి పంట 10 సంవత్సరాలు పాడవుతుంది. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వారందరికీ కూడా ఏదైతే నష్టపోయారు పంట అందరికీ కూడా మన ప్రభుత్వం నుంచి తక్షణ సాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఏదైతే రైతులకు నష్టం జరిగిందో అంతా కూడా ఆదుకుంటాం. అదే కాకుండా ఈ లంక గ్రామాల్లో మరి గతంలో కూడా నదీ పతనానికి గురై లంక గ్రామాలన్నీ చాలా మటుకు హౌసింగ్లు ఇళ్ళు లంక భూములు అన్ని కూడా కొట్టుకోవడం జరుగుతుంది. అప్పుడులో పండుల రవీంద్రబాబు గారు ఎంపీగా ఉండగా నేను ఎమ్మెల్యేగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టైంలో మరి లంక గ్రామాలన్నీ కూడా ఎస్టిమేట్లు వేసి ఎదుర్లంక కానీ లంక గ్రామాలన్నీ ఎస్టిమేట్లు వేసి పంపాం. అది ఎదుర్లంక గృహ ఆ రోజు 16-17లో మరి శాంక్షన్ పెడితే 19-20లో శాంక్షన్ వచ్చింది. కానీ ఇప్పుడు దాకా ఎటువంటి పనులు పూర్తి చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే లంక గ్రామానికి వచ్చి మరి ఒక వారం రోజుల్లోనే వర్క్ స్టార్ట్ చేస్తారని చెప్పి సుమారు సంవత్సరం అయింది. ఎటువంటి నిధులు ఇవ్వలేదు, ఎటువంటి వర్క్ కూడా శాంక్షన్ లేకుండా తప్పుడు ప్రచారాలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఎస్టిమేట్ లేదు. మొన్న నేను అడ్వాన్స్ పిలిచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 150 కోట్లు వర్క్ పెట్టారన్నారు. అక్కడైనా వర్క్ శాంక్షన్ అయిందా, టెండర్ పిలిచారంట, కనీసం ఎస్టిమేట్ కూడా వేయకుండా ఆ రోజు ప్రజలందరినీ కూడా మాయమాటలు చెప్పి వెళ్ళారు ఎక్కడన్నా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ. మరి ఇది కూడా నేను మన హరీష్ కి చెప్పాను. అదేవిధంగా నేను కూడా మన అడ్వర్క్స్ ఏదైతే ఈ లంక గ్రామంలో గురవుతుందో సుమారు ఇక్కడ 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు లంకలో ఉన్న భూములు ఏదైతే పేదలకు ఇచ్చిన భూములు అన్ని కూడా నదీపాతం అయిపోతున్న ఉద్దేశంతో ఆ ఎస్టిమేట్లు కూడా ఇమీడియట్ గా రెడీ చేయమన్నాం. అదే కాకుండా ఎదుర్లంకలో శాంక్షన్ అయిన గ్రాయిన్ కూడా అప్పుడు 2.2 కిలోమీటర్స్ పెట్టాం మనం. దాన్ని కుదించి 1.4 కిలోమీటర్స్ కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాలెన్స్ ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో లంక గ్రామాలు కాపాడాలని చెప్పి మరి హరీష్ గారు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ లంకలో ఉన్న భూముల్ని కానీ లంకలో ఉన్న ప్రజలను కూడా కాపాడడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది కాబట్టి మరి ఈ రోజు మన నియోజకవర్గంలో లంక గ్రామాలన్నీ కూడా తిరగడం జరుగుతుంది. దాంట్లో ఏదైతే హౌసింగ్ చాలా మంది పేదలందరూ కూడా వచ్చి మాకు కొంతమంది హౌస్ సైట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు దాకా హౌస్ సైట్ చూపించలేదు, పట్టా ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది లంకలో ఉన్న వాసులు చెప్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా సర్వే చేయించి ఎవరైతే హౌస్ సైట్లు లేవో వారందరికీ కూడా హౌస్ సైట్లు ఇప్పిస్తాం. అదేవిధంగా హౌస్ కట్టుకునే వాళ్ళందరూ కూడా హౌస్ ఇస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో పాలకుల లోపం వల్ల రాష్ట్రంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజు అవన్నీ కూడా మరి రెక్టిఫై చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించే ప్రధాన నాయకులు వచ్చారు కాబట్టి మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇచ్చారు కాబట్టి మొన్న 15,000 కోట్లు మన అమరావతి రాజధానికి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తేవడం జరిగింది. అదంతా శుభసూచకం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సుమారు 10 లక్షల పైన ఇప్పుడు దాకా అప్పులు తేలిని 10 లక్షల కోట్లు ఉన్నాయి. మరి ఇంకా ఎన్ని ఉన్నాయన్నది అన్ని కూడా మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా లెక్కలో చూడటం జరుగుతుంది. తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాం కాబట్టి సరైన నాయకత్వాన్ని ప్రజలు ఇప్పుడైనా గుర్తించి ఎన్నుకున్నారు కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఆ అప్పులన్నీ కూడా పూడ్చి మన పేదలకు కావాల్సిన అన్ని రకాల వసతులు, మన లంక గ్రామాలకు కావాల్సిన రిబెట్మెంట్స్ కానీ హౌసింగ్ కానీ అన్ని రకాలుగా ఆదుకోవడానికి ముందు ప్రభుత్వం అనునిత్యం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏది ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ ఇవ్వడానికి మన ప్రభుత్వం అంతా కూడా కలెక్టర్ గారు కానీ అమ్మారావు గారు ఎండీ గారు స్పెషల్ ఆఫీసర్స్ అందరినీ వేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ తాగునీరు కానీ కరెంట్ కానీ అన్ని కూడా సౌకర్యాలు కల్పించింది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఎప్పుడు ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము అందరూ కూడా అర్థం చేసుకుని ఈ లంక గ్రామం ఉంది. ఈ లంక గ్రామంలో కూడా ఆ రోజు 2014 నుంచి 2019 వరకు కూడా మనం ఆ రోజు ఆయిల్ ఇండియా కూడా ఇక్కడ రిగ్గేస్తే వాళ్ళ ద్వారా డెవలప్మెంట్ ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్ వేసాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఎక్కడ ఒక రోడ్డు కానీ ఎవరికైనా మంచినీళ్ళు కానీ పవర్ కానీ ఎటువంటి పరిష్కారాలు కూడా చేయలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇప్పటికైనా లంక వాసులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య గారి టైంలోనే అభివృద్ధి జరిగింది. కాబట్టి మీరందరూ కూడా పనిచేసి ప్రభుత్వానికి పనిచేయని ప్రభుత్వానికి వ్యత్యాసం కూడా చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా లంకలో ఉన్న ప్రజలందరినీ ఆదుకునే పరిస్థితి మేము తీసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గ మరి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వచ్చిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా మరి గురుకుల పాఠశాలలో మరి కిట్స్ అన్ని పంచిపెట్టి ఈ వరద ప్రాంతం అంతా కూడా పర్యటన చేస్తున్నాం. కాబట్టి పత్రికా సోదరులు కూడా అందరూ సహకరించినందుకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేయడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు హయాంలో రూపొందించుకున్న గురుకుల పాఠశాలలు ఎంతో మంది అభ్యున్నతికి దోహదం చేశాయని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్స్ కిట్స్ ను విద్యార్థులకు ఎమ్మెల్యే బుచ్చిబాబు చేతుల మీదుగా అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గురుకుల పాఠశాలలకు అన్ని వస్తువులు కల్పనకు కృషి చేస్తానని, ప్రభుత్వ సాయంని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల ఆశలను తీర్చడానికి విద్యార్థులు రాణించాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
సార్ 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 ఓకే సార్ ఇంకా నెక్స్ట్ మేడం గారు ఇంకా మేడం గారు బ్యాక్ సైడ్ వెనక్కి పెట్టాను గోపన్న మేడం గారు అందరూ చూడాలి మేడం గారు చూడండి ఎన్టీ రామారావు గారు కొత్త ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనుకబడిన తర్వాత మనకి కూడా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో గుంటూరు పాఠశాలలో ఉండాలని చెప్పి మంచి మనసుతో ఆయన స్టార్ట్ చేయడం మన బాలయ్య గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరి మన నియోజకవర్గానికి గుంటూరు పాఠశాల తీసుకురావడం వారిద్దరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కళాశాల నుంచి చదువుకునే వెళ్ళాలి చాలా మంది చాలా వయసులో ఉన్నారని చెప్పి మేడం గారు చెప్పారు. సుమారు 570 మంది స్టూడెంట్స్ కళాశాలలో పనిచేశారు. అదేవిధంగా గతంలో కూడా నియోజకవర్గంలో అన్ని స్కూల్స్ కూడా డెవలప్ చేశారు. మ్యాక్సిమం ఇక్కడ అప్పుడు కూడా ఫిల్లింగ్ అడిగారు స్కూల్లో, ఫిల్లింగ్ చేయలేకపోయాం. కాకపోతే గోడ కట్టి ఈ షెడ్ కూడా కట్టడం జరిగింది. తప్పనిసరిగా మరి మన పీటీ మేడం గారు అయితే వచ్చినప్పుడు చెప్తున్నారు నాకు గ్రౌండ్ కావాల్సిన కూడా స్పోర్ట్స్ ఇబ్బంది కావాలని చెప్పారు. మేడం గారు కూడా చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరంలోనే ఈ గ్రౌండ్ ఫిల్లింగ్ చేయడానికి పూర్తి బాధ్యతలో తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా ఎంట్రన్స్ నుంచి వెళ్తారు కాబట్టి ఎందుకంటే మెయిన్ కెమెరాస్ ఎంట్రన్స్ లో ఉండాలి. అదేవిధంగా ఈ ఏదైతే ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్ కూడా అడిగింది కాబట్టి దాన్ని కూడా అవసరమైతే సాఫ్ట్వేర్ కాకపోతే సిఎస్ఆర్ పెట్టి ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తాం. మీరందరూ కూడా ప్రభుత్వం ఏదైతే అమ్మఒడి చెప్తున్నారు తల్లికి వందనం అనేక స్కీమ్స్ ద్వారా మీ అందరికీ ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి మరి మనకి 24/7 24 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మంత్రిగా మన లోకేష్ గారు, మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఏదైతే విద్యుత్తో దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అన్నింటిలో కూడా మంచి స్టాండర్డ్స్ తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంలో మన ప్రభుత్వం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి చేస్తాం. అదే బాధ్యతలు మీరందరూ కూడా పనిచేసి పిల్లలందరూ కూడా మరింత ఉన్నత చదువుకున్నారు. ఎందుకంటే మనకు వచ్చే నేను నెలలైతే మన స్కూల్లో అనేక మంది వచ్చి గుర్తు పాఠశాలలో సీట్లు కావాలని చెప్పి 100,000 మంది వచ్చారు. మరి కొంతమందికి ఇంటర్వ్యూ అప్పటికే మరి ఇంటర్మీడియట్ ఎంత ఫుల్ అయిపోయి 9th, 8th, 7th క్లాస్ 2 సీట్లు ఉన్నాయని చెప్పి మేడం గారు చెప్తాం. 5th, 6th లో 20 సీట్లు ఖాళీ ఉన్నాయని మనకి. ఎందుకంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి దీన్ని మరింత అభివృద్ధి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా
మరి స్కూల్లో స్పోర్ట్స్ కన్నా మీ పెర్ఫార్మెన్స్ మంచి చెప్తాను, గ్రౌండ్ లేక పిల్లలు మంచి పెర్ఫార్మెన్స్ చేశారు, వాళ్ళు కూడా మంచి చేశారు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైనా సరే వచ్చే సంవత్సరం కల్లా ఈ గ్రౌండ్ ఫిల్ చేసి బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ కావాల్సిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా పిలిచారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా పంపున్నాం. ఇక్కడ ఏమేమి కావాలన్నది, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తప్పకుండా మన స్కూల్ని మంచి ఆదర్శవంతంగా స్కూల్ తయారు చేయడానికి అన్ని విధాలు సహకరిస్తాం. అదేవిధంగా మీరు కూడా టీచింగ్ బాధ్యతలు తీసుకుని ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకి హెల్త్ విషయంలో కానీ అన్ని కూడా కేర్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు కృషి కార్యక్రమం పరిచయ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఎప్పుడు చూడుతుంది. నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి గురుకుల పాఠశాల పరిచయం కలిసి వచ్చే సంవత్సరం పాఠశాలగా అది అందరూ ఈ కార్యక్రమం పాలరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ప్రధాన మంచినీటి సరఫరా ట్యాంకు క్లీనింగ్ పనులు మంగళవారం నిర్వహించగా మండల సర్పంచులు సమాఖ్య అధ్యక్షులు తెల్లపూడి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పైప్ లైన్లు కలుషితమయ్యే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని ముందస్తు చర్యల్లో భాగంగా పైప్ లైన్లు రిపేర్ చేసి మంచినీటి ట్యాంకులు శుభ్రపరచడం. పాలరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ప్రధాన మంచినీటి సరఫరా ట్యాంకు క్లీనింగ్ పనులు మంగళవారం నిర్వహించగా మండల సర్పంచులు సమాఖ్య అధ్యక్షులు తెల్లపూడి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పైప్ లైన్లు కలుషితమయ్యే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని ముందస్తు చర్యల్లో భాగంగా పైప్ లైన్లు రిపేర్ చేసి మంచినీటి ట్యాంకులు శుభ్రపరచడం జరిగిందని వివరించారు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవోను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రద్దు చేయడం పట్ల మండల మత్స్యకార నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంటరీ బీసీ సెల్ నాయకులు వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని చేశారు. ఈ సందర్భంగా వాడ్రేవు వీరబాబు, పోనమండ రామలక్ష్మి, పెసంగి ఈశ్వరరావు, వంగ త్రిమూర్తులు, కామాడి మాతారాజు, కె మాతారాజు, మల్లాడి వరదరాజు తదితరులు మాట్లాడారు. సాంప్రదాయ వేట, మెకనైజ్డ్ బోట్ల ద్వారా వేట చేసే మత్స్యకారులకు, ముఖ్యంగా మత్స్యకార సొసైటీలు నిర్వహించుకునే మత్స్యకారులకు జీవో నెంబర్ 217 వల్ల పలు రకాల నష్టాలు కలిగాయని చెప్పారు. ఈ జీవోను రద్దు చేయాలని గతంలోని రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు అందరూ నిరసన తెలియజేశామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం జీవోను రద్దు చేయడం హర్షణీయమని చెప్పారు.
మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు డీజిల్ సబ్సిడీ పైన 10 కోట్లు విడుదల చేయడం హర్షణీయమని కామాడి మాతరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోపనాతి దత్తాత్రేయ వర్మ, మత్తుర్తి మణికంఠ, మాజీ ఉప సర్పంచ్ మాతరాజు, మాజీ ఎంపీటీసీ మల్లాడి వరదరాజు, పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవోను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రద్దు చేయడం పట్ల మండల మత్స్యకార నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంటరీ బీసీసీఎల్ నాయకులు వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని చేశారు. ఈ సందర్భంగా వాడ్రేవు వీరబాబు, పోనమండ రామలక్ష్మి, పెసంగి ఈశ్వరరావు, వంగ త్రిమూర్తులు, కామాడి మాతారాజు, కె మాతారాజు, మల్లాడి వరదరాజు తదితరులు మాట్లాడారు. సాంప్రదాయ వేట, మెకనైజ్డ్ బోట్ల ద్వారా వేట చేసే మత్స్యకారులకు, ముఖ్యంగా మత్స్యకార సొసైటీలు నిర్వహించుకునే మత్స్యకారులకు జీవో నెంబర్ 217 వల్ల పలు రకాల నష్టాలు కలిగాయని చెప్పారు. ఈజీఓను రద్దు చేయాలని గతంలోని రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు అందరూ నిరసన తెలియజేశామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెదేపా కూటమి ప్రభుత్వం జీవోను రద్దు చేయడం హర్షణీయమని చెప్పారు. మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు డీజిల్ సబ్సిడీ పైన 10 కోట్లు విడుదల చేయడం హర్షణీయమని కామాడి మాతరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోపనాతి దత్తాత్రేయ వర్మ, మత్తుర్తి మణికంఠ, మాజీ ఉప సర్పంచ్ మాతరాజు, మాజీ ఎంపీటీసీ మల్లాడి వరదరాజు, పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులందరికీ కూడా కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిముఖ పంచాయతీ తిమ్మరాజపురంకు చెందిన పులుపుకూర కృష్ణమూర్తి, మల్లేశ్వరరావు స్వామి 2 కుటుంబాలు పక్కా ఇల్లు నిర్మించుకునే నేపథ్యంలో నిర్మాణం జరుగు ఇంటి ప్రక్కనే తాత్కాలికంగా పూరి గుడిసెను అమర్చుకొని తలదాచుకుంటే పంచాయతీ సిబ్బంది ఎటువంటి ముందస్తు కబురు తెలపకుండా వచ్చి ఇష్టారాజ్యంగా గుడిసెను తొలగించి సామాగ్రిని బయటపడేశారని వాపోయారు బాధితులు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిముఖ పంచాయతీ తిమ్మరాజపురంకు చెందిన పులుపుకూర కృష్ణమూర్తి, మల్లేశ్వరరావు స్వామి 2 కుటుంబాలు పక్కా ఇల్లు నిర్మించుకునే నేపథ్యంలో నిర్మాణం జరుగు ఇంటి ప్రక్కనే తాత్కాలికంగా పూరి గుడిసెను అమర్చుకొని తలదాచుకుంటే పంచాయతీ సిబ్బంది ఎటువంటి ముందస్తు కబురు తెలపకుండా వచ్చి ఇష్టారాజ్యంగా గుడిసెను తొలగించి సామాగ్రిని బయటపడేశారని వాపోయారు బాధితులు. రెండు మూడు సార్లు చెప్తే ఏమైందండి, నేను తీసేస్తాను చెప్పాను, పైపులు వేద్దామని చెప్పాను, అదే వాటర్ కోసం నేను తోడతానని చెప్పాను. తిమ్మరాజపురం, నమస్తే అండి. నా పేరు మల్లేసు, గాడిముఖ పంచాయతీ. మేము ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు రావట్లేదు సార్, చూపించారు సార్. తర్వాత ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ పాట కట్టుకున్నాం సార్. అయితే అది సైడ్ కాలువ కూడా కాదు, అది ఇప్పుడు పురాణ అది కాలువ అండి. అది పైనుంచి మూసేశారు. మూసేసిన వల్ల మేము కట్టుకున్నప్పుడు కూడా ఎవరు ఆపలేదండి. నాకైతే ఏదో ఒక మళ్ళీ తీసేద్దాం కదా అన్న తాత్కాలికంగా వేసుకున్న దానికి మొత్తం అందరూ కలిపి నా మీద టార్గెట్ చేసుకుని ఈరోజు ఉండడానికి ఏమీ లేకుండా చేశారండి. నాకు తెలియకుండా పాకుప్పేశారండి. అయితే ఇబ్బంది అది పంచాయతీ వాళ్ళు సంబంధించిన సెక్రటరీగా అది మామూలుగా సంబంధించిన వచ్చిందండి. నాకు తెలియకుండా అక్కడ ఆ పాకలో ఉన్నప్పుడు చెప్పామండి, నేను తీసేసి పైపులు వేస్తామని చెప్పిన పైపులు కూడా వేసానండి. ఆ వాటర్ విషయంలో మాత్రం మోటార్ పెట్టి వాటర్ తోడతామని చెప్పామండి. ప్రతి విషయం కూడా నేను వాళ్ళకి అనుకూలంగా చేశానండి. వాటర్ తోడినప్పుడు కూడా మీకు మోటార్ ప్రతిరోజు వేస్తానని చెప్పానండి. ఆ వాటర్ కోసం ఈరోజు నా పాక అదే ఉన్న ఇల్లు లేకుండా చేశారండి. అక్కడ ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేకుండా చేశారండి. తర్వాత ఇప్పుడు ఉండాలంటే వర్షం వచ్చేసింది, మా ఇల్లులో సామాన్లన్నీ బయట ఆడేయారండి. తర్వాత మేము ఇప్పుడు వర్షం వస్తే తలదాచుకోవడానికి బరకం వేసుకుని కూర్చున్నాం సార్. ఏదేమైనా మాకు అధికారులు కొంచెం స్పందించి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం మాకు ఏదైనా సాయం చేయమని అడుగుతున్నాం. అధికారులతో మాట్లాడి గాడిముఖ సెక్రటరీ గారు, నెక్స్ట్ ప్రెసిడెంట్ వాళ్ళు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మాకు ఏదైనా సరే మమ్మల్ని ఇబ్బంది చేయకుండా, మాకు ఆర్థిక ఇబ్బంది ఇప్పుడు ఇల్లు లేకుండా ఉన్నాం,
దానికి ఏదన్నా సాయం చేయమని అడుగుతున్నాను సార్. అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం ఊడుముడి వద్ద గోదావరిలో గల్లంతే మృతి చెందిన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ హామీనిచ్చిన కలెక్టర్. అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం ఊడుముడి వద్ద గోదావరిలో గల్లంతే మృతి చెందిన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామంటూ హామీనిచ్చిన కలెక్టర్. ఇవి అక్కడ రాంగ్ రేటింగ్ వచ్చింది సార్. రాంగ్ లైటింగ్ మీరు పక్క వచ్చింది. జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామాల్లోని యానాం సరిహద్దు ప్రాంతాలు నేరెల్లంక, జగనన్న కాలనీ, రామచంద్ర కాలనీ, మోకావారిపేట, ఇందిరమ్మ కాలనీలోని వర్షపు నీరు బయటికి వెళ్లే మార్గం లేకపోవడంతో నీరు నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. మురికి నీరు వెళ్లే మురుగు కాలువ ఫరంపేట వద్ద పూడ్చుకుపోవడంతో దారి లేక ప్రజలు ముంపు నీటితో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను యానాం సంబంధిత అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ముంపు బాధితులు కోరుతున్నారు. జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామాల్లోని యానాం సరిహద్దు ప్రాంతాలు నేరెల్లంక, జగనన్న కాలనీ, రామచంద్ర కాలనీ, మోకావారిపేట, ఇందిరమ్మ కాలనీలోని వర్షపు నీరు బయటికి వెళ్లే మార్గం లేకపోవడంతో నీరు నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. మురికి నీరు వెళ్లే మురుగు కాలువ ఫరంపేట వద్ద పూడ్చుకుపోవడంతో దారి లేక ప్రజలు ముంపు నీటితో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను యానాం సంబంధిత అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ముంపు బాధితులు కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా ముంపులోనే లంక గ్రామాలు, రహదారులను, నివాస గృహాలను వీడని వరద నీరు లంకాఫ్, టానే లంక, గురజాపు లంక, కూన లంక, లంకాఫ్, గేదెల లంక, చింతపల్లి లంక, చింతవాణి రేవు, నడవపల్లి, పిల్లిపాలెం, కొమరగిరి లంక, పొగాకు లంక గ్రామాల్లోని కొనసాగుతున్న వరద ప్రవాహం ముంపు నీటిలోనే లంకవాహులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా ముంపులోనే లంక గ్రామాలు, రహదారులను, నివాస గృహాలను వీడని వరద నీరు లంకాఫ్, టానే లంక, గురజాపు లంక, కూన లంక, లంకాఫ్, గేదెల లంక, చింతపల్లి లంక, చింతవాణి రేవు, నడవపల్లి, పిల్లిపాలెం, కొమరగిరి లంక, పొగాకు లంక గ్రామాల్లోని కొనసాగుతున్న వరద ప్రవాహం ముంపు నీటిలోనే లంకవాహులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇలాగా ఇలా తిరిగాము ఇలాగా కట్టుకెళ్ళిపోయాం.
అలా ఫోటో తీసుకుంటాం మరి దానికి వచ్చేయమంటారు యువతలకు వచ్చి చెప్తారు అలా బాగా అంత బాగా కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు బడుగు వానిలంక ముంపు ప్రాంతాలను మంగళవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. ఆలమూరు మండలం బడుగు వానిలంక చొప్పెల్ల మూలస్థాన అగ్రహారం గ్రామలంక భూముల్లోని వరద ప్రభావంతో పంట నష్టపోయిన స్థానిక రైతుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్ట వివరాలను సేకరించాలని, నష్టపోయిన ఏ రైతు కంటతడి పెట్టకూడదని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్టం నమోదులు చేయాలని అధికారులను ఆదేశించారు. వంగ బెండ ఇవన్నీ కూడా కూరగాయలు బొప్పాయి తోటలు ఏమాత్రం ఉంటాయి మన ఏరియాలో ఏంటి ఇంకా 500 ఎకరం ఉంటాయి. 500 ఎకరం ఉంటుంది.
మొత్తం కులిపోయి అంతా పాలైనట్టు కులిపోయి పోద్దండి, ఆగదండి వస్తుంది. ఎంత పెట్టుబడి ఉంటుంది ఇప్పుడు ఈ తోటకి? ఈ ఎకరానికి 40-50 అవుతుందండి పెట్టుబడి పప్పాకి. అంటే ఎన్ని రోజులు ఉందా నీరు నిలబడి? 3 రోజులు ఉందండి. 3 రోజులు. అసలు దగ్గరికి వెళ్తే ఆగదండి. అసలు తవ్వితే చాలా ఎన్యూమరేషన్ చేసావా? ఏమాత్రం ఉన్నాయి ఇక్కడ? ఎన్యూమరేషన్ చేయలేదు. ప్రిలిమినరీ రిపోర్ట్ ఎంత ఇచ్చారు? 250 హెక్టర్స్. ఏది మన ఈ కూరగాయలు 35 అరటి ఫ్లవర్స్ పూల తోటలు కూడా ఉన్నాయి. మిర్చి పోయిందండి. ఓవరాల్గా మీకు రిపోర్ట్ 250 ఎకరం దాకా మీరు ఐడెంటిఫై చేయాలి. అయినా పూర్తిగా ఎమర్దపోయిన అన్నీ కూడా ఐడెంటిఫై చేయండి. అన్నీ తీసేదారు మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు జనరేట్ చేసేటప్పుడు మాత్రం ఏదో వదిలిపెట్టవద్దు, అన్నీ కూడా రికార్డ్ చేయండి. మళ్ళీ వాళ్ళు రాలేదంటే నిలబడకూడదు. నేను చెప్తారా మీరు? ప్రభుత్వం ఈ నష్టాల అంచనాలు కట్టిన తర్వాత వారు ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తానని, రైతులందరూ ధైర్యంగా ఉండాలని, వరదలు 3వ హెచ్చరిక వచ్చిన తర్వాత మళ్ళీ వరద రెసైడ్ అవ్వడం మన అదృష్టం. మళ్ళీ ఇంకా ఈ 2 నెలలు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. మనకు వరద ఏ సమయంలో ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. బొప్పాయి తోటలో రైతుని అడుగుతుంటే వారు చెప్తూ ఉన్నారు, మొత్తం ఈ తోట ఇంకెందుకు పనికిరాదు, నీరు తగిలితే మన వరద వచ్చిన 3 రోజులు ముంపుకు గురై ఉంది. దానివల్ల బొప్పాయి తోట అంతా కూడా చచ్చిపోవడం జరుగుతుంది, ఇది కుళ్ళిపోవడం జరుగుతుంది. పెట్టిన పెట్టుబడి ఎకరానికి 40-50 వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టామని బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా పూల తోటలు కూడా దెబ్బతిన్నాయని, మిర్చి, అరటి, కూరగాయల తోటలు, చామంతి తోటలు ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒక 600-700 ఎకరాల్లో ఈ ఒక్క గ్రామంలోనే పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ వరదల వల్ల నష్టపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులు కోరడం జరిగింది, ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని. ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వరద సమయాల్లో పంటలు దెబ్బతిన్నప్పుడు ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగిందో ఆ విధంగా రైతుకి మరి పంట నష్టపరిహారం కింద అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, ఎప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే వరద ప్రాంతాల్లో ముంపు గురై ఉన్నారో ఆ ప్రజానీకానికి ఉల్లిపాయలు, టమాటాలు, 20 కేజీల రైసు, పంట నూనె, పప్పు, పామాయిలు, వానపల్లి లంకల్లో సత్యమ లంక, ఇటు నారాయణ లంక, తోకలంక, ఊపలంక, తోకలంక, బడుగువాళ్ళ లంక, కొద్దిగా ఒక 10 గ్రామాలు, 10 ఇళ్ళు అక్కడ మన బొబ్బర్లంక దగ్గర పిచ్చుకలంక, ఇవే ప్రధానంగా మనం వరదల సమయంలో దెబ్బతింటూ ఉంటారు. వారందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన నష్టాలు జరిగి ఆ నష్టాల పరంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో వరద బారిన పడి నష్టపోయిన వారందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. అది ఇంతకు ముందుగానే భారీ వర్షాలు, వరదలకు ముందు భారీ వర్షాలు రావటం, భారీ వర్షాల వల్ల వరిచేలు కూడా దెబ్బతింటడం జరిగింది. వరిచేలు అంటే వాళ్ళు ఆకుమళ్ళు కొన్ని ఉన్నాయి, ఆకుమళ్ళు ఊడ్చింది మళ్ళీ దెబ్బతింటే మళ్ళీ ఊడ్చారు. మళ్ళా భారీ వర్షాల వల్ల పూర్తిగా పంట మునిగిపోవటం వల్ల, కుళ్ళిపోవటం వల్ల మళ్ళా నారు వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి రైతులు ఎదుర్కోవడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్స్ రెండవ వార్షికోత్సవం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కె గంగపురం మండలం గ్రామంలో దీవెన గ్రౌండ్స్ చిన్నమంద చర్చిలోని జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుక జరిగింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. యునైటెడ్ ఫెలోషిప్ సంఘ నాయకులు క్రైస్తవ సంఘాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఫెలోషిప్ అధ్యక్షులు కార్ల డేవిడ్ కోమనాపల్లి అధ్యక్షతన వహించారు. జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న 18 మండలాలకు చెందిన ఫెలోషిప్ నాయకులు పాస్టర్లు పాల్గొన్నారు. వీరందరికీ సర్టిఫికేట్ ఆఫ్ అప్లికేషన్స్, ఐడి కార్డులు, సూట్లు అందజేసి అనంతరం ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు విక్టర్ నంద, ముంగి, యహోసువా, సలాది, జకరయ్య, యు భాస్కర్రావు, ఎర్నెస్ట్ అండ్ ఎస్తేర్ తాతపుడి, గునుపే, విజయరాజు తదితర పాస్టర్లు, నాయకులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్స్ రెండవ వార్షికోత్సవం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కె గంగపురం మండలం గ్రామంలో దీవెన గ్రౌండ్స్ చిన్నమంద చర్చిలోని జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుక జరిగింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్య ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. యునైటెడ్ ఫెలోషిప్ సంఘ నాయకులు క్రైస్తవ సంఘాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఫెలోషిప్ అధ్యక్షులు కార్ల డేవిడ్ కోమనాపల్లి అధ్యక్షతన వహించారు. జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న 18 మండలాలకు చెందిన ఫెలోషిప్ నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు. వీరందరికీ సర్టిఫికేట్ ఆఫ్ అప్లికేషన్స్, ఐడి కార్డులు, సూట్లు అందజేసి అనంతరం ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు విక్టర్ నంద, ముంగి, యహోసువా, సలాది, జకరయ్య, యు భాస్కర్రావు, ఎర్నెస్ట్ అండ్ ఎస్తేర్ తాతపుడి, గునుపే, విజయరాజు తదితర పాస్టర్లు, నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఏదేమైనా అంటే ఒకరిని పోలి నడుచుకోవాలి, అంతే కదా వసంత్ గారు, ఎవరినో ఒకరిని పోలి నడుచుకోవాలి. కాబట్టి మేము పెద్ద సేవకులను పోలి నడుచుకుంటూ ఉన్నాము, మాకు చాలా ఇష్టం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న సేవకులు గమనించండి, గాడ్స్ వీక్ వరకు ప్రార్థన ఇక్కడ ఏరియాలో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క 2nd యానివర్సరీని గంగవరం చిన్నమంద సంఘంలో చర్చిలో ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి అన్ని మండలాల ప్రతినిధులు, అదేవిధంగా నియోజకవర్గ ప్రతినిధులు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. సమావేశంలో జిల్లా ప్రతినిధులుగా, మండల ప్రతినిధులుగా, జోన్ ప్రతినిధులుగా వారి యొక్క సంవత్సరపు నివేదికలను సభ్యులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సహవాసం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు గడిచిన సంవత్సర కాలంలో ఏమేమి జరిగినాయో, ప్రభుత్వ దృష్టికి ఏ అంశాల మీద మేము తీసుకువెళ్ళడం జరిగిందో ఈ విషయాలన్నీ కూడా సభ్యులకు అందరూ కూడా వివరించి ఈ యొక్క సహవాసపు కూడికలను కేవలం కోనసీమ జిల్లాలో మాత్రమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలను మరి వ్యాప్తి చేసి దీని అభివృద్ధి పరచడంలో అందరి యొక్క పాస్టర్స్ యొక్క సహకారం కోరడం జరిగింది. దేవుని చిత్తమైతే ఒక సంవత్సరంలో ఇది జరుగుతుందని మేము నమ్ముతూ ఉన్నాం. సంవత్సర కాలంలో మరి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా యూపీఎఫ్ బ్రాంచెస్ను ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ 3వ సంవత్సరంలో ఎజెండాగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పడానికి సంతోషించచ్చు. ఈ యొక్క సమావేశానికి ఇటీవల ఎన్నిక కాబడిన ఎమ్మెల్యేలను, అదేవిధంగా మన యొక్క ప్రాంతంలో ఉన్న మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రాలేని పరిస్థితుల్లో మరి మంత్రి గారు వారికి తండ్రి గారిని, సత్యం గారిని పంపించడం జరిగింది. వారు వచ్చి మాతో ఉంటూ వారికి సందేశాన్ని కూడా తెలియపరిచి తప్పనిసరిగా క్రైస్తవుల సమస్యలకు, న్యాయమైన సమస్యలకు అన్నింటిని కూడా పరిష్కరించడంలో మంత్రి గారు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారని వారు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్రభుత్వాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి సేవలు ఈ ప్రాంత ప్రజలకు మాత్రమే కాకుండా రాష్ట్రం అంతటికను ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉండాలని కోరుతూ వారిని ప్రార్థించడం జరిగింది. ఇలా ఉన్న తమ్ముడు అట్లే చేయండి సార్, కట్ చేయండి. అలాగే 3 సార్లు కట్ చేయండి, 3 సార్లు కట్ చేయండి.
చేతి సిమితి చేతి napkins అలా హ్యాపీ బర్త్డే టు యూ జల్దాం చంద్ర గారు ఎవరి నిమ్మని ఇలా ఫోటోలు తీసుకున్నారు అప్పుడు నేమ్స్ ఇలా పట్టండి దీని విషయంలో డేవిడ్ సార్ గారు ఉప్పల్ కుటుంబంలో ఎలా చూడండి దగ్గర ఒకసారి అందరంటే అలా చూడండి. నా పేరు విక్టర్ నంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా 2వ సంవత్సరం సెకండ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పునరుస్కరించుకొని మరి కే గంగవరం మండలంలో సలాది జక్రియా గారి యొక్క క్యాంపస్ దీవినా గ్రౌండ్స్లో ఆ యొక్క జనరల్ బాడీ మీటింగు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సుమారు 7 నియోజకవర్గాల నుంచి ఉన్న నాయకులు 150 మంది పాస్టర్స్ కలిసి ఈ యొక్క సెలబ్రేషన్లో భాగంగా మేము మంచి విందు ఏర్పాటు చేసుకొని గిఫ్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా జరగడానికి కారణం ఏంటంటే 16 సంవత్సరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్లో నలిగిపోయిన వాళ్ళందరూ కూడా జిల్లా బైఫర్కేషన్లో 4 ఫ్రాక్షన్స్గా విడిపోతే ఒక డిక్టేటర్షిప్లో ఉన్న నాయకత్వాన్ని మేము దాన్ని తిరస్కరించుకొని మేము ఇండిజినియస్ మోడల్లో ఒక స్వయం ప్రాతిపత్తి మీద సెల్ఫ్ సస్టైన్డ్, సెల్ఫ్ గవర్న్డ్, సెల్ఫ్ రూల్డ్ విధంగా మేము సపోర్టెడ్ చేసుకుంటూ ఇది ఫామ్ చేయడం జరిగింది. చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా స్ట్రెంగ్త్ ఉండి బలంగా ఉన్న జిల్లా ఫెలోషిప్ ఉందంటే ఇదే అని చెప్పుకోవాలి, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్. యూపీఎఫ్ ద్వారా మేము మణిపూర్లో కూడా సుమారు 12 లక్షల వరకు సహాయం చేయటం, మనుషుల్ని పంపడం కూడా జరిగింది. అదేవిధంగా స్థానిక మండలాల్లో ఎవరన్నా పాస్టర్స్ ఫ్యామిలీలో మరణం కానీ ఉంటే వారికి సమాధి కార్యక్రమాల దగ్గర నుంచి వాళ్ళకి చేయూతనివ్వడం జరుగుతుంది. ఆదరణ పథకం ద్వారా అనేక సహాయాలు అందుతూ ఉన్నాయి. ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా అందిస్తూ పాస్టర్స్ని బలోపేతం చేసుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ డెమోక్రటిక్ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో మేమే పరిపాలించుకుంటూ దీన్ని బలపరుస్తూ ఉన్నాం అన్నమాట. దీనికి మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.